శాండీని కట్టిద్దామని నిన్న మధ్యాహ్నం తెచ్చినాము లక్కీని. దీని పేరు లక్కీ. శాండీని పాపము ఇంకా కట్టిద్దాము, అది ఇంక భయపడి అరుస్తుంది. దీని దగ్గర ఉండడంలే, ఇది మాత్రం విడిచిపెట్టడంలే. తీమా అని నన్ను ఎంత మంచిగా చేసుకుంటుందో చూడండి. వాకిలి తీద్దురా అంటుంది. దీన్ని బెడ్రూమ్లో వేసినా బెడ్రూమ్ వాకిలి కొడుతుంది. అందుకే ఇప్పుడు బయట కటాంజన కాడేసి చూడు వాకిలి వేసేసినాను. బయట పడుకోంది, అది గుమ్మన శబ్దం చేయకుండా. ఇది వాకిలి తీద్దురా అని సతాయిస్తాను చూడండి. వదిలేసి వద్దామంటే నన్ను ఈడ్చుకొని పోతుంది. ఉంటుందో వెళ్ళిపోతుందో అని నాకు భయం. కానీ మళ్ళీ వాళ్ళ డాడీ దాన్ని సాకినాయప్ప నన్ను కొడతాడు. చూడండి ఏ మాత్రం పడుతుందో. లక్కీ, దీని పేరు లక్కీ. ఏం లక్కీ? అడుక్కుంటుంది, ముద్దులు పెడుతుంది. చూడండి 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 ఏం సతాయిస్తాను చూడండి. చూడండి ఫ్రెండ్, చేయి పట్టి పీకుతుంది. దీనికి అన్ని మాటలు అర్థమవుతాయి. వాకిలి తీర్చురామా అని నన్ను సతాయిస్తుంది. చూడండి, అడుక్కుంటాను, నన్ను అడుక్కుంటా. సావలేదు లక్కీ. పడుకో పడుకో లక్కీ, పడుకో పడుకో పడుకో. అది శబ్దం ఈ చలికి ఆడిపోతుంది, నన్ను సతాయిస్తుంది. అనుకో లక్కీ, కొడతా. తెచ్చుకో చూడకూడదు, తెచ్చుకో. ముద్దులు పెట్టడము, నాకడము చంపుతుంది రాత్రి నుంచి. వాడేమో తెల్లారి నా డ్యూటీకి వెళ్ళిపోయి లక్కీ. అయ్యో షాండి ఏడుచాను జోగుడుతో వద్దంట. వాకిలి తీ, దాని సంగతి చెప్తా అంటుంది. వద్దు నానా. పనుకో 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 పనుకో. బా ఏం కావాలా ఏం కావాలా ఏం కావాలా ఏం కావాలా ఏం కావాలా ఏం కావాలా? చూడండి ఫ్రెండ్స్, ఇది మగది లక్కీ. అది ఈడ నన్నేమో చేస్తుందని అది అరుస్తుంది. మా అమ్మ వదిలేదు. మీకు చెప్తా అంటే దానికి మాటలు అన్నీ అర్థమవుతాయి. శాండీకి కూడా నన్ను సతాయిస్తుందని చెప్తాను కదా. నిద్ర లేపుతుంది వచ్చి, నేను పడుకో అంటే వద్దు, ఒప్పుకొని పడుకో అన్నా. దాన్ని బయట పెట్టి వాకి వేసి కూర్చోండి. ఇడిచిపెట్టి వద్దామంటే ఉన్నీలే ఒక వారం పెట్టుకోమన్నాడంట వీళ్ళు ఓనరు, ఈ కుక్కగల్లైనా. పైకి కూర్చో. చూడండి ఫ్రెండ్, ఏం సతాయిస్తుంది రాత్రి నుంచి. వాడేమో బెడ్రూమ్లో వాకిలు వేసుకొని షాండీని వేసుకొని పనుకున్నాడు. ఇది నన్ను ఎదురుకొని లేదు. గమ్మున పనుకో షాండీ, మళ్ళీ లక్కీ వచ్చేదే. వరుసకుండా పనుకో. షాండీ అవతల ఉన్నది బయట కట్టాంజని కాడ. అరసద్దు షాండీ, పనుకో లక్కీ, పనుకో 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 పనుకో. లక్కీ మంచి బిడ్డ, మంచి బిడ్డ. ఇచ్చిపెట్టి వచ్చారు అలా జోకుండా. దీనికి ఒంటికేమో ఆడంటే ఆడ పోసేస్తుంది ఇల్లంతా. షాండీ అట్ట పోయేది ఫ్రెండ్స్. షాండీ వాకిలు తీస్తేనే బయట వైపు వస్తుంది. ఈ మధ్య కూలర్కి మళ్ళీ పోతుంది, మంచానికి మళ్ళీ పోతుంది, ఫ్రిడ్జ్కి మళ్ళీ పోతుంది, బీర్ మోటర్కి మళ్ళీ పోతుంది, మంచాల మీద మళ్ళీ పోతుంది, తలుపులకి మళ్ళీ పోతుంది. ఆడంటే ఆడ పోసేస్తుంది. ఇల్లంతా గొప్ప చేస్తుంది. వాకిలి మాట్లాడదు ఉండదండి.
ఇయ్య 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 రమ్మా వాకిలి జిమ్మని నన్ను సత్తాయిస్తాంది పదా ఉండి తొడకపోతాము నేను తొడకపోతాను పనికిరావాలి పొగులంతా నేను ఎట్ట పెట్టుకోవాలి ఫ్రెండ్స్ సెట్ అయితే మళ్ళా అన్న తొడకొచ్చుకుంటాం మళ్ళా మన్నాడు కట్టియాలంట ఇట్టయితే నేను ఏం పట్టుకుంది బయట వదిలితే వాసన కూర్చో దింపుకోబోతాండే వాళ్ళ ఇంట్లో ఎట్టుంటుందో మరి అర్థం మళ్ళా ఫోన్ కూడా పడదింక ఫోన్ కూడా పడేచ్చాంది ఏంది లెక్కే ఏమి 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 ఇంకో ఏం కావాలా అడుక్కోవడం వాకిలి దిమా అది ఆ పక్క వాకిలి కొడుతుంది వాకిలి కొడుతుంది ఇది మీద పడితే మళ్ళా అరుపుతుంది దీనికి కలసం వచ్చింది రెండు ఖర్చు అంటే ఇరుగు పొరుగు ఏమంటారు ఫ్రెండ్స్ వీళ్ళేం కుక్కల దాడి అయిపోయింది అంటారు అది చెప్పిన మాట లేదని ఇది అరుచుంది ఇది మీద పడుతుందని అది అరుచుంది మళ్ళీ గమ్మని ఉంటుందేమో చూడు ఆ పక్క షాండి అరుచుంది రొజ్జుకోరా నా లెక్కి అనుకోరా రొజ్జు కొనుక్కోరా నిద్ర రాలే నీకు అంచేపు ఇంచేపులో టక్కని పడుకుంటావు మళ్ళీ టక్కని లేచావు నిద్ర రాలే నీకు కాఫీ పాలు కాస్తా పాలు తాగేసి మళ్ళీ పోదు మీ ఇంటికి పోతావా నేను పట్టుకోలేను నాన్న జోగుట్టాలా జో 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 అక్కడ బయట ఎంత శబ్దం వచ్చింది తగ్గించుకుంటా ఇంకా చాలు బతుకుంటా నువ్వు పట్టింది తినకుంట నేరలకి నిన్న మధ్యాహ్నము ఈడ్చుకొని వచ్చిన లోపలి ఇచ్చిపుడదామంటే కొత్త కదా వచ్చానే లగో దిగో అని అరుచాంది షాండి అందుకని పైకి దుడుకోమినా పైన ఇంట్లో వేసి వాకిలి వేసి బేగం వేద్దామని బేగంకాయ అటు తీసుకుంటా అంటే వాకిలితో కూడా దొబ్బుకొని నన్ను కూడా దొబ్బేసి పరిగెత్తాంది యాడికి పరిగెత్తాను దిక్కు తెలియకుండా పరిగెత్తాను మళ్ళీ ఎదురుగా అంతలేకే నా కొడుకు దాము వచ్చి పట్టుకున్నాడు మళ్ళా ఇది మొగదు కదా ఆడాంటి చూచి పరిగెత్తాంది అడిగినా మనం తెచ్చుకున్నాం మన కుక్క కోసం మళ్ళీ వాళ్ళ కుక్కను వాళ్ళకి ఇచ్చేద్దా ఈ నా కొడుకు ఏడిటాడు చెప్పినమాట నువ్వు మూసుకో శాండీ వాడు గుమ్మను ఉన్నాడు లెక్కాడు లెక్కి పైకి పడుకో అని చెప్పి పడుకో అన్నకు ఫోన్ చేసి తీసుకొని వచ్చి ఆటో పంపిందని చెప్పి పదా ఇంకో జోగుడు తప్ప పనుకోరా పనుకో అది అరుచాందంట ముడమోపియా నువ్వు వరుస పనుకో ఇడుచా మళ్ళీ అయితే వదలాలా ఓకే మరి బాయ్ లక్కి వాళ్ళకి ఫోన్ చేసి నిన్ను వదిలేసి వస్తాను అన్నకు ఫోన్ చేసి నిన్ను వదిలేసి వస్తాను నీకు ఒంటికి దొడ్డికి వస్తా అంటే బయట తొడకపోతే నువ్వు నా మాట వింటే కదా ఎక్కడ వెళ్ళిపోతావో అందుకు అన్నకు ఫోన్ చేసి ఆటో పిలుచుకొని వచ్చి ఆటోల కోసం పెట్టుకొని నిన్ను వదిలేసి వచ్చేదండి లక్కి బాబు బాయ్ నాన్న నువ్వు నా అల్లుడివి
లక్కీ బాబు నా అల్లుడు. ఓకేనా? బాయ్ మరి లక్కీ, అల్లునికి మర్యాద. పదాం 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 అంటే ఏ ముద్దులో దానికి ఆడిపోతాను. చెయ్యి ఎందుకు తెలుసా? చెయ్యి ఎందుకు పిలుపుతుందంటే తీర్చే అని. ఓ అమ్మ లక్కీ ఉండు. మా అమ్మతో నువ్వు ఆడుకుంటాడవే అని దాని బాధ. దానికి భయపడి బయట చూపినా తీరా. ఓకే బాయ్ అండి, బాయ్ 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 బాయ్.